ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం ఇది ప్రతి సంవత్సరం జరిగే విషయం. మేము ఈ సంవత్సరం నుండి గోదావరి జలాలతో ఈరోజు మా ఎంచా గ్రామం తరఫున, గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున గ్రామ ప్రజలందరం విఠలేశ్వర స్వామికి, రుక్మిణి మాతకి గోదావరి జలాభిషేకం చేసి ఇక్కడ భజన కార్యక్రమాలు అదేవిధంగా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఏవైనా భక్తులు కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనేది ఒకటి నమ్మకం. కాబట్టి భక్తులు వన్ ఇయర్కి చాలా పెరుగుతూ ఉన్నారు. ఇది కంటిన్యూగా అవుతుంది. నిజామాబాద్ జిల్లా నవిపేట మండల్ ఎంచా గ్రామం. మా గ్రామ ప్రత్యేకత ఏంటంటే, ఇది చాలా పురాతనమైన టెంపుల్. మా తాత ముత్తాతల నుంచి చూస్తున్న టెంపుల్. కాకపోతే ఇది భారతదేశంలోనే రెండవ పాదంగా పిలువబడే టెంపుల్. ఒకటి అక్కడ మహారాష్ట్రలో పండలపూర్లో ఉంది, రెండవది మా ఎంచా గ్రామంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ డిస్టిక్ ఎంచా గ్రామంలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం 2 సార్లు పూజలు నిర్వహిస్తారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యం ద్వారా 2 సార్లు పూజలు నిర్వహిస్తారు. ఒకటి ఏకాదశి రోజు, తర్వాత కార్తీక పౌర్ణమి రోజు. ఈ మా టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఈ భగవంతుడు ఎవరైతే భక్తులు కోరుకున్న కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకతమైన ఒక ఇది ఉంది. ఏంటంటే, చాలామంది చెప్పలేకపోతున్నారు. ఈ టెంపుల్కి పాత బావి ఉంది. ఆ బావిలో నీరు తాగితే కాలు చేతులు గుంజుడు బంద్ అవుతాయి అని చెప్పేసి అప్పటి నుంచి చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు కొద్దిగా మూతపడ్డది. దాన్ని మళ్ళీ తిరిగి గ్రామాభివృద్ధి కమిటీ దృష్టి పెట్టి చాలు చేస్తే దాని తీర్థం లెక్క తీసుకుంటారన్న ఉద్దేశం. అలాగే దీనికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. ఇటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, ఇటు మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వచ్చి దర్శించుకుంటారు. మా ఈ గ్రామంలో మేము పుట్టడం చాలా పుణ్యంగా భావిస్తున్నాం. ఎంత మంచి మహిమగల దేవుడు అంటే చాలా మహిమగల దేవుడు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతి పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఉదయం పొద్దున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్నదాన కార్యక్రమం నిర్వహించేది ప్రభుదాస్ గారు జన్నపల్లి. అతను ఇక 10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ దర్శించుకొని, ఇప్పుడు ఉదయం ఏకాదశి కాబట్టి ఉక్కపోతు నుండి పొద్దున అన్నం భోజనం చేసి వెళ్తారు. భక్తులు చాలామంది వస్తారు, ఇక్కడ దర్శించుకుంటారు. చాలా పూజలు జరుగుతూ ఉంటాయి. మా గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున విచ్చేసి ఇక్కడ అన్నదానం చేసి వెళ్ళాలని చెప్పేసి మా యొక్క విన్నపం. ఆలయం టెంపుల్ కమిటీ సభ్యులు మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి వాటర్ సౌకర్యం కానీ, మోటార్లు కానీ, కరెంటు విషయం కానీ, మళ్ళీ ఎస్ఐ కూడా చెప్పినాం, కానిస్టేబుల్ కూడా, మళ్ళీ భక్తులు కూడా నిజామాబాద్ నుంచి ఇక్కడ సేవ చేసేందుకు నిజామాబాద్ నుంచి కూడా వచ్చిండ్రు. రేపు నైట్ మొత్తం జాగారం ఉంటుంది. రేపు పొద్దున మళ్ళీ అన్నదానం కార్యక్రమం ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి భోంచేసి జాగారం చేసి పొద్దున భోంచేసి అందరు వెళ్ళాలనుకుంటున్నాం.